శ్రావణ మాసం శుభము, శాంతియుతమైన మాసం. శ్రావణ మాసం ప్రారంభమైంది. జూలై 25, 2025 నుండి భక్తి, ఆనందం, సంప్రదాయాలకు నిలయమైన ఈ మాసంలోకి మనం అడుగుపెడుతున్నాం. ఇది ఒక పవిత్ర కాలం. పిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరిని ఆనందపరిచే శుభమాసం. ఇంటి ముందు పచ్చని మామిడా తోరణాలు, పసుపు కుంకుమలతో అలంకారాలు, గృహిణుల మెరిసే ముఖాలు. ఈ మాసంలో ప్రతి ఇల్లు లక్ష్మీ ఆలయంగా మారుతుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే శ్రావణ మాసం అనగా వేదాధ్యయన కాలం. శ్రవణం అంటే వినటం. వేదాలు చదివేవి కాదు, వినిపించేవి. స్త్రీలు ఈ మాసాన్ని సత్ప్రయోజనంగా ఉపయోగించుకుంటారు. వారు లలితా సహస్రనామం, మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. అవి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పవిత్ర వేడుకలు వస్తాయి. ఈ వేళల్లో గృహిణులు, సోదరీమణులు తమ ప్రేమను పంచుకుంటారు. శ్రావణ మాసంలో జన్మాష్టమి వస్తుంది. కృష్ణుడి అవతార దినం ఆనందానికి, భక్తికి ఉత్సవంగా నిలుస్తుంది. రైతులకు ఇది ఆశల మాసం. వర్షాలు పడ్డప్పుడు పంటలపై ఆశలు మొలుస్తాయి. ఇది ప్రకృతి మాత ఇచ్చే వరం. శ్రావణం అనేది లౌకికానందానికి కాకుండా ఆధ్యాత్మికానందానికి మార్గం. భక్తితో, సత్యంతో, ధర్మంతో జీవిస్తే ప్రతిరోజూ ఒక పండుగ. ఈ శ్రావణ మాసంలో మీకు శాంతి, ఆనందం, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మబద్ధంగా జీవించండి. శ్రావణ శుభం మీ వెంట ఉంటుంది.